హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నాను. హాయ్, చూడండి, నేను ఒక కట్ట తీసుకున్నాను తోటకూర. ఆ కట్ట ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేస్తాను. చూడండి, ఇవి కొంచెం కాడలు ముదిరినా కానీ దాన్ని వేస్ట్ చేయక్కర్లేదు. కాడలతో కూర కూడా మనం వేరే కూర తయారు చేద్దాం. అయితే నేను చేసే విధానం చూపిస్తున్నాను. ముందు తోటకూర కట్టని ఓపెన్ చేసిన తర్వాత బాగా క్లీన్ చేసి, అంటే ఒక్కొక్క మొక్కని అలాగా ఉజ్జు పెడతాను. పెట్టేసిన తర్వాత చూడండి, ఇలాగ అంటే చీడ ఏమీ లేకుండా ఆకులన్నీ క్లీన్గా ఉన్నాయో లేదో చూసుకుని ఇలాగా చక్కగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం కాడలు చూడండి చాలా పొడవుగా ఉన్నాయి కదా, ఆకులు తక్కువ ఉన్నాయి, కాడలు బాగా పొడవుగా ఉన్నాయి. కాబట్టి ఆ కాడలతో నేను ఒక మంచి రెసిపీ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా చాలామంది ఏంటంటే ఎండు రొయ్యలు అవి వేసుకుని చేస్తారు, కానీ నేనైతే ఒట్టి కాడలతోనే మంచి టేస్టీ రెసిపీ చేస్తాను. అది కూడా చేస్తాను నేను. అయితే ప్రస్తుతానికి మాత్రం తోటకూర పులుసు చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి తోటకూర కాడల్ని, అంటే అంత సన్నగున్న కాడలైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇవి మాత్రం ఇలాగ ములక్కాయలు, అంటే ఒక ఇంచుమించు 3 అంగుళాలు పొడవున్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటితో మనం మరొక రెసిపీ నేను చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. అసలు తోటకూర కాడలతో చేసామంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగా తోటకూరని మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక డిష్లో వేసుకుని, అప్పుడు వాటిని మనం కర్రీకి, అంటే తోటకూర పులుసు చేసే విధానం నేను నా స్టైల్లో మీకు చూపిస్తాను అన్నమాట. ఇలాగ మొత్తం తోటకూర కట్ట అంతటినీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని బాగా నీట్గా కడిగి వాటిని నీళ్ళల్లోనే వేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఆకుకూర మీద ఉన్న మట్టి అంతా కూడా నీళ్ళలోకి కరిగిపోద్ది. ఇలాగా అన్నీ కట్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కట్ చేసేయడానికి చూపిస్తే మీకు వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, కాబట్టి నేను మిగతావన్నీ కూడా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇలాగా విడివిడిగా ఒక్కొక్క మొక్క ఇలాగ ఒజ్జు పెట్టుకోవడం వల్ల మనకి పని త్వరగా అయిపోతుంది. తర్వాత అంటే ప్రతి మొక్క కూడా చీడ ఉందా ఏముంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవడానికి వీలుంటుంది అన్నమాట. అయితే తప్పనిసరిగా ట్రై చేయండి రెసిపీ, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది తినడానికి. చక్కగా తోటకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగాను. ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ అనౌన్స్మెంట్లు ఎక్కువైపోయి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎందుకంటే ఏ టైంలో చేద్దామన్నా తప్పనిసరిగా అనౌన్స్మెంట్లు చుట్టూ వినిపిస్తున్నాయి. అందుకని నేను తప్పనిసరిగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇలాగ అన్నీ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే మొత్తం అంతా కట్ చేయడం చూపిస్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా. దీనికి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి కూడా కావాలి. వాటిని కూడా నేను కట్ చేసి చక్కగా అన్నీ రెడీ చేసిన తర్వాత మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పనిసరిగా మర్చిపోవద్దు. రక్తహీనత ఉన్న వాళ్ళకి అది చాలా మంచిదన్నమాట. తర్వాత తోటకూర ఎంతో ఆరోగ్యవంతమైన కూర కదా. ఇప్పుడు చూడండి, కట్ చేసి పెట్టిన తోటకూర, తర్వాత దానికి ఒకే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ ఉప్పు, పోపులు, తోటకూర, తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 4 గింజలు చింతపండు. ఇప్పుడు డిష్ పెట్టాను కదా,
ఒక కట్ట తోటకూరకే 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది రెసిపీకి. దాన్ని బట్టి మీరు ఎన్ని కట్టలు తీసుకుంటే దానికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు పోపులు ఎండుమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టి దానిలో 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలాగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో మనం పోపులు వేద్దాం. ఫస్ట్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసి చక్కగా తాలింపుని సిమ్లో పెట్టి వేయించుకుందాం. అలా వేయించుకోవడం వల్ల పోపు చాలా బాగా వేగుతుంది అన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత అప్పుడు బాగా వేగిన తర్వాత తోటకూర వేసేసుకుందాం. బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూర వేసేసుకుందాం. తోటకూర వేసుకుని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుందాం. ఓకేనా. ఇది కొంచెం కలబెడదాం ముందు, ఎందుకంటే పోపులతో సహా కలిస్తే బాగుంటుంది కదా. కొంచెం బాగా కలబెట్టుకుందాం ఫస్ట్. ఇలాగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. దీనిలోనే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం. వేసుకుని దాన్ని బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మనం తీసి పెట్టుకున్న 4 గింజల చింతపండు కూడా వేసుకుందాం. వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు కర్రీని ఉడకనిద్దాం. అంటే ఇది బాగా దగ్గరగా ఉడికిపోయే వరకు ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీ తోటకూర పులుసు రెడీ అవుతుంది. ఇంతవరకు ఉడికిన తర్వాత చూడండి, ఇలాగ వాటర్ అసలు ఉండకూడదు అనమాట. ఇంకా పూర్తిగా ఎగిరిపోవాలి. మనం ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇది చాలా రుచిగా ఉండడమే కాదు, పిల్లలకి చాలా ఆరోగ్యం కాబట్టి తప్పనిసరిగా ఈ తోటకూర పులుసు మీరు ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేసి బాగుంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. సరేనా. ఇది పూర్తిగా ఎగిరిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు చూద్దాం. ఇది ఇలా పూర్తిగా ఎగిరిపోవాలన్నమాట. ఇలాగ మొత్తం ఎగిరిపోవాలి కూర, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగైనా తినేయచ్చు, లేకపోతే పప్పు గుత్తి పెట్టి మెత్తగా చేసుకుని అయినా తినచ్చు.
తోటకూర పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. ఇప్పుడు నేను మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తాను. ఓకేనా.